రాజధాని అమరావతికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. కానీ అందులో పనిచేసే కార్మికుల బతుకులు మాత్రం పట్టించుకోవట్లేదు. 17వ తారీఖు వచ్చిన ఆ రాజధాని గ్రామాల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు కానీ, సచివాలయంలోనూ, అసెంబ్లీలోనూ, హైకోర్టులో పనిచేసే కార్మికులకి ఇంతవరకు జీతాలు ఇవ్వాల. ఏ రోజు జీతాలు ఇస్తారో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లోనూ 21,000 రూపాయల జీతం ఇస్తున్నారు. పక్కనే ఉన్న మంగళగిరి కార్పొరేషన్ కూడా పారిశుధ్య కార్మికులకు 21,000 ఇస్తున్నారు. కానీ సచివాలయంలోనూ, అలాగే అసెంబ్లీలో, రాజధాని గ్రామాల్లో పనిచేసే వాళ్ళకి 12,000 జీతం ఇస్తున్నారు. ఏమిటి వివక్షత? రాజధానిలో ఇంకా ప్రభుత్వం శ్రద్ధ పెట్టి జీతాలు ఎక్కువ ఇవ్వాలి. అందుకే వారందరికీ కూడా ఆప్కాస్లో కలిపి 21,000 రూపాయల జీతం ఇవ్వాలని సిఐటి తరఫున, కార్మిక సంఘాల తరఫున సిఆర్డీఏ కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేశాం. ఇదొక్కటే కాదు, కార్మికులకి పనిభారం పెరిగింది. ఒకప్పుడు 180 మంది పనిచేసేటువంటి సచివాలయంలో ఇవాళ 140, 150 మందే పనిచేస్తున్నారు. ఉన్న కార్మికులకి 2 షిఫ్టుల్లో పనిచేయాల్సి వస్తుంది. పనిభారం పెరిగింది. దానికి తోడు రాజధానిలో భూములు తీసుకున్న తర్వాత అందరికీ పనులు పోయినాయి. రాజధాని కూలీలకి భూమి లేని వారికి పెన్షన్ ఇచ్చారు. కానీ 4,000 మందికి గత ప్రభుత్వం పెన్షన్ నిలిపేసింది. ఏమంటే వాళ్ళకి 10,000 రూపాయల జీతానికి పనిచేసే వాళ్ళు కూడా పెన్షన్కి అనర్హుల కింద ప్రకటించారు. మేము అధికారంలోకి వస్తే వారందరికీ కూడా రాజధాని పెన్షన్ పునరుద్ధరిస్తామని మాట చెప్పారు. 9 నెలలు గడిచింది. ఇంతవరకు వాళ్ళకి రాజధాని పెన్షన్ ఇవ్వట్ల. జీతాలు తక్కువ. జీతాలు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే గవర్నమెంట్ ప్రభుత్వం ఇప్పటికైనా, సిఆర్డీఏ ఇప్పటికైనా స్పందించి అందరికీ 21,000 రూపాయల జీతం, ప్రతి నెల కూడా 1వ తారీఖు జీతాలు ఇచ్చేటట్టుగా, అందరికీ పెన్షన్ పునరుద్ధరించేటట్టుగా చర్యలు తీసుకోవాలి. మేము సిఐటి తరఫున కోరుతా ఉన్నాం. మరి సిఆర్డీఏ కానీ, ప్రభుత్వం కానీ స్పందించబోతే రాబోయే కాలంలో ఉద్యమం చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అమరావతిని ప్రాధాన్యత అంటే దాదాపు 50,000 కోట్ల రూపాయల పనులు ప్రారంభిస్తున్నామన్నారు. సంతోషం. కానీ పనులు 50,000 కోట్ల రూపాయలు చేసి కార్మికుల జీతాలు పెంచాలని డబ్బు లేవా? లేదు 1వ తారీఖు జీతాలు ఇవ్వాలని డబ్బు లేవా? ఇవి మరి 1,000 కోట్ల రూపాయలు ఎవరి కోసం? రాజధానిలో ఉన్న కార్మికులకి, రాజధానిలో ఉన్న రైతులకి, అలాగే కూలీలకి, వాళ్ళ సంక్షేమం చూడాల్సిన బాధ్యత ఉంది. కాంట్రాక్టర్లే కాదు, చిన్నవాళ్ళని చూడాలి. అందుకే కార్మికులకి న్యాయం చేయాలని మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తాం.